డైరెక్టర్‌గా చూస్తారు. గుడ్ లక్ ఫర్ థాట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఒక రోజు అడ్వాన్స్‌లో ఉన్నారు? సండే ఎక్కడికెళ్ళిపోయింది? ఏం జరిగింది చెప్పండి నిన్న? అనుకోకుండా ఒక రోజు మిస్ అయింది. వాసు గారు నో నో యా ఈస్ బికమింగ్ స్టూడెంట్ అండ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు, కనీసం ఏదైనా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లా చదువుకుంటున్నారు, చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు. సాటర్డే ఈరోజు అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ బిర్యానీ సండేకి వెళ్ళిపోయాం. అంటే వరలక్ష్మి గారు నాకు కాల్ చేశారు, చేసి సార్ ఇట్లాగా ఒక సినిమా తీస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు ఆయన. ఆవిడంటే అద్భుతం అనుకున్నాం. నేనే యాక్ట్ చేస్తున్నానండి అన్నది ఆవిడ. మా అద్భుతం అనుకున్నాం. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి అంది ఆవిడ. అప్పుడు అనుకున్నాను ఓకే చేస్తాను. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 minutes షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరో అన్నా సరే తెలిసిపోతుంది. అది 7 minutes రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షార్ట్ అన్నారు కదా ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షార్ట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైనే స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5, 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్గా మీ లక్ అండి అది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి, అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతుంది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అంత టైట్గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిటికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎవ్రీ మినిట్కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి. లేదా ఈవిడ గట్టిగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి ఉంటుంది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని. మొత్తం వీళ్ళందరినీ పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. అలాగే మా సాయి, నితిన్ వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే నాకు అక్కడ అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని తర్వాత మంచి డబ్బులు రావాలి, వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. 30 days 40 days సినిమా తీసేయచ్చు, అదే ఈజీగా ఫీల్ అవుతున్నారు ఆవిడ. సారీ, ఈ కన్ఫ్యూషన్లో వచ్చేసి నేను మర్చిపోయాను చాలా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని. నాని గారు వచ్చి 10:31కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకు ఒక పెద్ద థ్యాంక్స్, బికాజ్ ఆయన కూడా సేమ్ చూసిన వెంటనే ఆయన కథ తెలుసు అండ్ హీ రియలీ అప్రిషియేట్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ నాని, ఇఫ్ యూర్ వాచింగ్, ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ నాని. Taman sir, wherever you are. Taman garu, I love you Taman garu. Already trailer చూసారు, అదిరిపోయింది. ఆయన గురించి చెప్పేకి మేమేం అంత పెద్దవాళ్ళు కాదు. తమన్ సార్ ఈ సినిమాలో ఉంటేనే తెలిసిపోతుంది వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద సినిమా అని. సో I don't want to talk much right now. As and when step by step there is one more event and that time I will say all the thanks I need to say. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. బనివాస్ గారు మీరు ఇప్పుడు లా చదవడం వెనకాల ఏదన్నా బలమైన కారణం ఉందా? మనకెప్పుడు కలిసి రాలేదు చదువు అనేది. 25 ఇయర్స్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఏదో ఒక ట్రైల్ వేస్తున్నా. అయినా కలిసి రావట్లేదు. కష్టపడుతున్నా. క్రేజీ. ఎగ్జామ్ రాసారు కదా! ఎలా ఉందట? రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తారు. క్వెషన్ పేపర్ కూడా చూడలేదు. నేనేం చదువుకున్నా నేను రాసేసాను. దాంట్లో ఏమైనా తగిలితే నా లక్, తగలకపోతే యాజ్ ఇట్ ఈజ్ నాకు అలవాటే ఫెయిల్ అని. దేవుడా! ఇది ఇదెప్పుడు వినలేదు నేను. ఇదెలా అసలు? సో